హాయ్ నమస్తే. మన తెలుగింటి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేసుకుందాం. అందుకు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక 3-4 స్పూన్లు నూనె వేసుకుని, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసేసి చక్కగా గుప్పని వాసన వస్తుంది ఇంగువ. అందులో 4 మిరపకాయలు వేసేసి కొంచెం దోరగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు తీసుకుని సన్నగా తరుక్కున్న దొండకాయలు దాంట్లో వేసేసి కొంచెం సేపు మగ్గపెట్టుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గబెడదాం. ఒక 5 నిమిషాల్లో మొత్తం మగ్గిపోతాయి. ఆ తర్వాత తీసి కొంచెం వేయించుకుని కింద తీసి పెట్టుకోవాలి. మనం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు అవి తీసి పక్కన పెట్టుకుని, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో నేను 250 గ్రాములు తీసుకున్నానండి దొండకాయలు. అయితే అందులో ఒక 50 గ్రాములు పండిపోయినాయి. ఇక మనకు పనికి రాలేదు. 200 గ్రాములు మాత్రమే తీసుకున్నాను. దానికి సరిపడా మన కళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అది 1 స్పూన్ కళ్ళ ఉప్పు వేశాను. కళ్ళు ఉప్పు అంటారు దాన్ని, క్రిస్టల్ సాల్ట్, అది వేశాను. తర్వాత కొంచెం చింతపండు వేశాను, చిటికెడు పసుపు వేశాను. ఇందాక మిరపకాయలు వేసుకున్నాం కదా బాండీలో, అవి ఒక 4-5 మిరపకాయలు మన తినే కారానికి తగినట్లుగా వేసుకోవాలి. పిల్లలు కూడా తినేవాళ్ళు ఉంటే 2-3 మిరపకాయలు వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో తిప్పుకోవాలన్నమాట. అయితే అది కొయర్స్గా తిప్పుకోవాలి, మొత్తం పేస్ట్గా చేసేసుకోకూడదు, బారుగా తిప్పేయకూడదు. అలాగా ఆన్ ఆఫ్ అంతే. జస్ట్ ఇలా ఆన్ చేయడం ఒక్కసారి, మళ్ళీ ఆఫ్ చేయడం, ఒకసారి మొత్తం కలయబెట్టుకుని మళ్ళీ చూసుకుని మళ్ళీ ఒక్కసారి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం. అంతేకాని బారుకు వేసేస్తే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదండి దొండకాయ పచ్చడి. మీ ఇష్టం. తర్వాత మీరు కచ్చా పచ్చాగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.